మనకు నెయిల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటే కూడా ఏ కండిషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇదొక సిగ్నల్ లాగా ఇస్తుందనమాట బాడీలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి. ఇలా గోర్లులో వచ్చే ప్రాబ్లమ్స్‌కి ఏ కండిషన్ అనేది నేను ఈ వీడియోలో లిస్ట్ ఇవ్వబోతున్నాను. 10 కండిషన్. ఫస్ట్ వన్ స్పూన్ షేప్ నెయిల్స్, అంటే స్పూన్ లాగా వంగింటాయి అనమాట గోర్లు. ఇది జనరల్గా ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో కనిపిస్తుంది. మాల్ న్యూట్రిషన్ లో, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో కూడా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రిటిల్ నెయిల్స్, అంటే గోర్లు ఎక్కువగా విరిగిపోతుంటాయి. ఇది ఏజ్ ఎక్కువ అయినప్పుడు లేదా ఫ్రీక్వెంట్ వాషింగ్ చేస్తుంటారు వెసల్స్, సామాన్లు, వారికి ఆ సోప్ ఎఫెక్ట్ వల్ల, ఆ డిటర్జెంట్స్ ఎఫెక్ట్స్ వల్ల, లేదా నెయిల్ కాస్మెటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు వారికి, కాల్షియం డెఫిషియన్సీలో, థైరాయిడ్ లో, ఫంగల్ డిసీజ్ లో, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ లో, ఐరన్ డెఫిషియన్సీలో అలా కనిపించచ్చు. కొందరికి గోర్ల మీద తెల్ల మచ్చలు ఉంటాయి, వైట్ స్పాట్స్ అండ్ నెయిల్స్ అనమాట. ఇది ఒక ఇంజరీ వల్ల, దెబ్బ తగిలినప్పుడు అలా ఫామ్ అవ్వచ్చు. కొందరు గోలు కొరుకుతుంటారు కదా, వారికి అవ్వచ్చు. ఈ మ్యానిక్యూర్స్ అవి చేయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కువగా గోకేస్తుంటారు, ఇలాంటి వారికి కూడా అవ్వచ్చు అనమాట. జింక్ డెఫిషియన్సీలో, ఫంగల్ ఇన్ఫెక్షన్ లో కూడా ఇలా అవ్వచ్చు. కొన్ని నెయిల్ ప్రోడక్ట్స్ కి, నెయిల్ పాలిషెస్ కి అలర్జీ ఉన్నా కూడా ఇలా రావచ్చు. పేల్ వైట్ నెయిల్స్, అంటే మొత్తం ఇలా స్పాట్స్ కాకుండా మొత్తం గోర్లన్నీ వైట్ గా అయిపోతుంటాయి అనమాట. లివర్ డిసీజ్ ఉన్నా, కిడ్నీ డిసీజ్ ఉన్నా, అనీమియా ఉన్నా, హార్ట్ ఫెయిలియర్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా కూడా ఇలా జరగచ్చు. నెక్స్ట్ రిడ్జెస్ ఆన్ నెయిల్స్, వర్టికల్ రిడ్జెస్ ఉంటాయన్నమాట నెయిల్స్ లో. ఇది ఎగ్జిమా అనే ఒక కండిషన్ ఉంది, లేదా ట్రామా, ఇంజరీ జరగడం వల్ల రావచ్చు, లేదా కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా రావచ్చు. అదే హారిజాంటల్ డీప్ లైన్స్ ఉంటాయి, వాటిని అయితే బ్యూస్ లైన్స్ అంటారనమాట. ఇది సర్జరీ తర్వాత, లేదా కీమోథెరపీ తర్వాత, లేదా మేజర్ స్ట్రెస్ తర్వాత కూడా రావచ్చు. ఎల్లో నెయిల్స్ అంటాం, అంటే ఫుల్ పసుపుగా ఉంటాయి, పసుపు పచ్చగా ఉంటాయి నెయిల్స్. ఇది జనరలీ ఫంగల్ ఇన్ఫెక్షన్ లో వస్తుంది. లేదా స్మోకింగ్ చేసే వారికి, ఒక్కొక్కసారి సోరియాసిస్ లో, లేదా ఎల్లో నెయిల్ సిండ్రోమ్ అంటే వీళ్ళకి లంగ్ కండిషన్స్ ఉంటాయి, ప్లూరల్ ఎఫ్యూషన్, బ్రాంకియక్టేసిస్, దాంతో పాటు ఎల్లో నెయిల్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ మీరు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవడానికి కాదు నేను చెప్తున్నది, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో మీకు ఇలాంటి కండిషన్స్ ఉంటే ఇగ్నోర్ చేయకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి అని అర్థం. నెక్స్ట్ బ్లాక్ నెయిల్స్, మెలనోనైకియా అంటాం. ఒక సింగిల్ బ్లాక్ లైన్ ఉంటుంది అనమాట, వర్టికల్ లైన్ ఉంటుంది నెయిల్ మీద. కొన్ని మెడిసిన్స్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, అనీమియా వల్ల, ప్రెగ్నెన్సీ వల్ల, ఇంజరీ జరగడం వల్ల ఇలా జరగచ్చు. క్లబ్బింగ్ అంటే కొంచెం బల్బ్ లాగా ఉబ్బింటుంది బేస్ ఆఫ్ ద నెయిల్ దగ్గర. ఈ నెయిల్ కర్వేచర్ ఎక్కువ అవుతుంది అనమాట. మోస్ట్లీ లంగ్ అండ్ హార్ట్ కండిషన్స్ లో రావచ్చు. నెయిల్ లిఫ్టింగ్, గోరే కొంచెం పైకి లేసి ఉంటుంది, ఒనైకోలైసిస్ అంటాం. థైరాయిడ్ వల్ల, అనీమియా వల్ల, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటుంటాం. ప్రెగ్నెన్సీ వల్ల, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, ఇలాంటి కండిషన్స్ లో ఇలా ఉండొచ్చు. ఒక్కొక్కసారి గోర్ల కింద రెడ్ గా మనకి ప్యాచెస్ కనిపిస్తుంటాయి, లైట్ బ్లీడింగ్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. దీన్నే స్ప్లింటర్ హెమరేజెస్ అంటుంటాం. ఇవి నిజంగానే బ్లీడింగ్ స్పాట్సే. మైనర్ ట్రామా వల్ల, లేదా సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వాస్కులైటిస్, ఇంకొక హార్ట్ కండిషన్ ఉంది, ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటుంటాం. ఇలాంటి వాటిలో యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అనేది ఆప్లా అంటుంటాం. ఇది కొంచెం రేర్ కండిషన్, కానీ ప్రెగ్నెన్సీలో రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతుంటాయి ఈ కండిషన్ వల్ల. సో ఇలాంటి కండిషన్స్ లో ఇలా స్ప్లింటర్ హెమరేజెస్ కనిపించే అవకాశం ఉంది. నేను చెప్పింది 100% ఈ కండిషన్స్ లో ఉంటుందని కాదు, ఇలాంటి కండిషన్స్ కూడా ఉన్నాయని మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేశాను. సో ఈ విషయాలన్నీ మీకు తెలుసా? ఈ 10 నెయిల్ కండిషన్స్ గురించి మీకు ఐడియా లేనట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను, మీ డాక్టర్ చైతన్య.